రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఫీల్డ్ వీడియోస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువగా మిరప పంట మీద చేయడం జరిగింది. అయితే ఈ వీడియో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా బొప్పాయ కల్టివేట్ చేసే రైతులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ పపాయ కల్టివేట్ చేసే రైతులు ఈ పపాయ కల్టివేషన్ ఎలా ఉంటది, ఈ బొప్పాయికాయలలో ఎటువంటి తెగులు మందులు పురుగు మందులు ఎటువంటి వాడుతూ ఉంటారు, అసలు ఎటువంటి తెగుళ్ళు అనేవి వస్తా ఉంటాయి అనే దాని మీద పరిశీలించడం కొరకు ఈ రోజు ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది. ఇది వచ్చేసరికి విలేజ్ వచ్చేసరికి తాళ్ల చెరువు అనే విలేజ్ ఏరియా వచ్చేసరికి అచ్చంపేట మండలం కింద వస్తుంది, సత్తెనపల్లి ఏరియా కింద వస్తుంది. ఇది పల్నాడు డిస్టిక్. అయితే మన ముందు రైతు ఉన్నారు. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? రాము. మీరు పపాయ ఎన్ని సంవత్సరాల నుంచి కల్టివేట్ చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంతకు ముందు సంవత్సరం ఏమేశారు? ఈ చేలో మొక్కజొన్న వేశారు. అంతకు ముందు సంవత్సరం బొప్పాయి వేశారు. ఈ సంవత్సరం బొప్పాయి వేశారు. ఎన్ని ఎకరాలు సార్ ఇది? 2 ఎకరాలు. బొప్పాయి కాయలు కల్టివేషన్ చేసే రైతులకి ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువ తినాలని అవేర్నెస్ వస్తుంది. ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగిద్ది, క్యాన్సర్ తగ్గుద్ది, ఇటువంటి అన్ని అవేర్నెస్ వస్తూ ఈ బొప్పాయి కల్టివేషన్ అనేది బాగా పెరుగుతుంది. అయితే బొప్పాయి కాయలలో మేజర్ గా తెగుళ్లు గాని అంటే మామూలుగా దోమకు సంబంధించి కానీ నల్లి సంబంధించి కానీ ఇటువంటి సంబంధించి ఏమన్నా ఆశిస్తాయా బొప్పాయి కాయలలో? బొప్పాయికి మెయిన్ గా వైరస్ వచ్చిందండి. మెయిన్ గా వైరస్ వస్తుంది, దోమ వల్ల వస్తుంది. అది తప్ప ఇంకేం రాదా? పెద్ద ప్రాబ్లం. ఓకే. అయితే ఈ వైరస్ ని కంట్రోల్ చేయడానికి మీరు ఏ మందులు వాడుతున్నారు? మేము వాడేది ట్రిప్స్ రేంజ్ అను వీరోరేజ్. ఇది వైరోరేజ్ వైరస్ ని కంట్రోల్ చేయడానికి. ఇది త్రిప్స్ రేజ్ బ్లాక్ త్రిప్స్ స్పెషల్. ఇది వచ్చేసరికి పూతలో మీరు పప్పాయ పూత చూసుకున్నట్లయితే ఆ పూతలో పురుగు వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ 2. దానితో పాటు మీరు దోమకి ఏమన్నా మందు వాడుతున్నారా? రాన్ఫెన్ వాడతారు. 3 రకాల టెక్నికల్స్ ఉంటాయి అందులో. ఓకే. ఈ 3 మందుల్ని మీరు వాడుతూ ఉంటారు. అయితే ఈ పంట కాల వ్యవధిలో మీరు ఈ 3 మందులు ఎన్నిసార్లు వాడారు? 3 సార్లు స్ప్రే చేశారు. 3 సార్లు స్ప్రే చేశారు ఈ 3 మందులు. ఇప్పటికి ఎలా అనిపించినాయి ఈ వాడటం వల్ల? ఇప్పటి వరకు ఏ వైరస్ రాలేదండి. ఏ వైరస్ రాలేదు. అంటే ఈ ఊర్లో పప్పాయి కల్టివేట్ చేసిన రైతులు కూడా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాడుతుంటారు అంటే మీ అంచనా ప్రకారం? వాళ్ళు ఇవి ఆర్డర్ అనుకుంటా, వాళ్ళ వైరస్ చెట్లు అన్ని ఉన్నాయి. ఓకే. వాళ్ళ దాంట్లో వైరస్ ఇలా ఉన్నాయి. ఈ వెరైటీ పేరేం పేరు? 15 అండి. నంబర్ 15. ఇది మీరు చూసుకున్నట్లయితే ఈ వెరైటీ వచ్చేసరికి నంబర్ 15 కిందకి వస్తుందని సార్ చెప్తున్నారు. అదే విధంగా పూణేలో తీసుకొచ్చారంట ఈ వెరైటీ. మీరు చెట్టును బాగా పరిశీలించినట్లయితే మిగతా హైబ్రిడ్ తో పోల్చుకుంటే అవి ఎక్కువ ఎత్తు పెరిగి పైన కాయలు కాస్తా ఉంటాయి. కానీ ఇక్కడ చెట్టును చూసుకున్నట్లయితే కింద నుంచి పై దాకా మొత్తం అంటే కాయలు కాసుకుంటూ పోతొస్తూ గ్రోత్ అవుతా ఉన్నది చెట్టు. ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం అది. సో మీరు చూశారు, ఫైనల్ గా తెగుళ్ళని అరికట్టడానికి ఈ వైరస్ సమస్యని బొప్పాయిలో అరికట్టడానికి ఈ 3 రకాల మందుల్ని సార్ ఇప్పటికి 3 సార్లు వాడానని చెప్తున్నారు. మీరు క్రాప్ హెల్త్ కూడా చూసే ఉంటారు, మీకు వీడియోలో డిస్ప్లేలో చూపిస్తా ఉంటారు ఈ పంట కండిషన్ అనేది ఎలా ఉందనేది. ఇదే 2 సంవత్సరాల నుంచి కల్టివేషన్ చేస్తున్నారంట. 2 ఎకరాలలో కల్టివేషన్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు చూసుకున్నారు కాబట్టి ఈల్డ్ కూడా మంచిగానే వస్తాదని సార్ చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే విధంగా పపాయ తోటి రైతులకు షేర్ చేయండి. దాంతో పాటు పపాయాలో ఎటువంటి మీకు డౌట్ ఉన్నా గానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతో పాటు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.